మా కలెక్టర్ అమ్మనే ట్రాన్స్ఫర్ చేస్తారా అంటూ ప్రజలంతా రోడ్లెక్కారు. ఆమె ట్రాన్స్ఫర్ ని సర్కార్ వెనక్కి తీసుకునేంత వరకు పోరాడారు. ఇలా ఒక్కసారి కాదు 3 సార్లు జరిగింది. ప్రజలు ప్రభుత్వంతో ఇంతలా పోరాడటానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరు అనేగా మీ సందేహం? మన తెలుగింటి ఆడపడిచి ఐఏఎస్ రోహిణి సింధూరి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో పుట్టింది. చిన్నప్పటి నుంచి చదువులలో టాపర్. అందుకే తల్లిదండ్రులు అమెరికా పంపించాలని ఆశపడ్డారు. కానీ దేశంలోనే ఉంటూ దేశ ప్రజలకు సాయం చేస్తా అని భీష్మించుకొని కూర్చుంది. బంధువులు చుట్టుపక్కల వాళ్ళ నుంచి వెక్కిరింపులు, సూటిపోటి మాటలు వింటూనే సివిల్స్ క్రాక్ చేసింది. కర్ణాటక కేడర్ లో పోస్టింగ్ వచ్చింది. సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న సింధూరి మైసూర్ నగరంతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున భూముల అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి చెందిన అనేక భూములు కబ్జా అయ్యాయని, అలాంటి వాటిపై దర్యాప్తు చేయించాలని మైసూర్ ప్రాదేశిక కమిషనర్ ప్రకాష్ కు లెటర్ రాశారు. ఈ అక్రమాల వెనుకున్నది మంత్రి మంజు. అయినా సరే ధైర్యంగా మంత్రిని ఎదిరించింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు సింధూరిని ట్రాన్స్ఫర్ చేయించాలని ఒత్తిడి తెచ్చారు ప్రభుత్వంపై. దీంతో ట్రాన్స్ఫర్ లెటర్స్ రెడీ అయ్యాయి. ఈ విషయం తెలుసుకుని ప్రజలంతా ధర్నాకు దిగారు. దెబ్బకి సర్కారే దిగివచ్చి రోహిణి నేతృత్వంలో 2014లో ఒక్క ఏడాదిలోనే మాండ్య జిల్లాలో 1,00,000 మరుగుదొడ్లు నిర్మించి రికార్డు సృష్టించారు. దేశంలో అత్యధిక మరుగుదొడ్లున్న 3 జిల్లాల్లో మాండ్య కూడా ఒకటి. ప్రజలకు మరుగుదొడ్లున్నాయా లేదా అని ప్రతిరోజు ఉదయం గ్రామస్తులను కలుసుకునేవారు. ముంజానే పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమయ్యేవారు. మరి ప్రజల కోసం ఇంత చేసిన కలెక్టర్ అమ్మ కోసం ప్రజలు రోడ్డెక్కడంలో తప్పులేదు కదా? మీరేమంటారు? కామెంట్ చేయండి.